వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీ వెళ్తున్నారు. దాదాపుగా 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఢిల్లీ ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో నేడు ఢిల్లీ పర్యటనకు అంతా సిద్ధం చేసినట్లుగా సమాచారం. కాగా సిబిఐ, ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జూలై 1న బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మంగళవారం బెయిల్ వస్తుందో లేదో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇటీవలే కవిత స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వైద్యులు సూచించినట్లు ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు జైలు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం నాడు రౌజ్ అవెన్యూ కోర్టుకి సంబంధించి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జమీమా, ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఏదైతే రేపు బెయిల్ పిటిషన్ కోసం కోర్టులో దాఖలు చేసేందుకు కేటీఆర్ వెళ్తున్నట్టు తెలుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితతో రేపు ములాఖాత్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాదాపుగా ములాఖాత్ అయిన తర్వాత బెయిల్ సంబంధించిన పిటిషన్ పైన కూడా చర్చించనున్నారు. అయితే దాదాపు 5.5 నెలల పైగా కవిత జైల్లో ఉండడంతో ఇప్పటికే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు బెయిల్ కూడా ఎక్కడ కూడా రాకపోవడంతో మరిన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా న్యాయవాదులతో చర్చించడానికి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఒకవైపు హైదరాబాద్ దూకుడు అంటే వివిధ భవనాల కూల్చివేత పనులు కావచ్చు, లేకపోతే కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ పైన కూడా టార్గెట్ చేయడం, అంటే అధికార పార్టీ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కొన్ని చేస్తున్నటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ యొక్క రూల్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. రేపు ఢిల్లీలో కేటీఆర్ ఎవరన్నా కలవబోతున్నారు, కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తం మీద ఎమ్మెల్సీ కవితతో భేటీ, తర్వాత బెయిల్ పిటిషన్ వేయడం, వీటన్నిటితో పాటు కాంగ్రెస్ నాయకులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జమీమా, ఇప్పుడు బీజేపీ నేతలతో ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే కానీ హరీష్ రావు కానీ వీరందరూ కూడా చాలా సన్నిహితంగా మెలుగుతున్న ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏది ఏమైనా సరే కవితకి బెయిల్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే గట్టిగా నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందని మనం భావించవచ్చు? అంటే జమీమా, ఇది వాస్తవానికి రాజకీయ పార్టీలకు న్యాయస్థానానికి ముడిపెట్టడం సరైంది, కానీ ఎప్పటి నుంచి సరైంది కాదు అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఏదైతే కొన్ని ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని, కేంద్రంలో ఉన్న పార్టీని కనుక ప్రజలను సమన్వయం చేసుకోగలిగితే, వాళ్ళని ఒప్పించగలిగితే బెయిల్ వస్తుందనేది రాజకీయ పార్టీల్లో ప్రధానంగా ఉండే ఊహాగానాలు అంటూ కూడా చెప్తూ వస్తారు. అయితే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడితే కొంచెం బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయని చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని మాత్రం బీజేపీ పెద్దలు కొట్టివేశారు. బీజేపీ నేతలను కలవడం వల్ల బెయిల్ వస్తుందనేది కేవలం ఊహాగానాలే, న్యాయస్థానాలకు పార్టీలకు ముడిపెట్టడం సరైంది కాదంటూ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ పెద్దలను కొంతవరకు కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉన్నప్పటికీ దాని మీద పూర్తి స్థాయి ఏదైతే చర్చ మాత్రం ఇంకా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ టూర్ ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాత్రం కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీని వాళ్ళని కలుస్తారా లేదా అనేది ఇంతో క్లారిటీ లేదు.
ఓకే బ్రహ్మాజీ, ఒకవేళ ఇప్పుడు కవితకి బెయిల్ రావాలని కోరుకుందాం. ఒకవేళ రాని పక్షంలో తర్వాత బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? కేంద్రానికి వ్యతిరేకంగా ఏమన్నా నినాదాలు చేస్తారా, లేదంటే ర్యాలీ చేస్తారా? ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు బెయిల్ రావడానికి బీజేపీతో సంబంధం అయితే లేదు కదా. కక్ష సాధింపు చర్యల్లోనే ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని వేస్తున్నారు అని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తర్వాత ఎలా చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఏదైతే అరెస్ట్ అనేది మాత్రం రాజకీయంతో సంబంధించి ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో బీజేపీ కేంద్ర పెద్దల హ్యాండ్ కూడా ఉంటుందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అంటే ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక ఖచ్చితంగా కేంద్ర పెద్దలు ఉన్నారు, బీజేపీ పెద్దలు ఉన్నారు. వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా వ్యాఖ్యలు చేయడంతో పాటు కవిత అరెస్ట్ అయిన సమయంలో కూడా కొంత ఆందోళన నిర్వహించారు. తర్వాత బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక బెయిల్ అనేది కంప్లీట్ గా న్యాయస్థానాల్లో సంబంధించినటువంటి అంశం కాబట్టి దాని మీద వ్యాఖ్యలు చేయడానికి వాళ్ళకి ఏ పార్టీకి కూడా ఎవరికి కూడా అవకాశం ఉండదు. కాకపోతే బీఆర్ఎస్ చేసేది మాత్రం కేంద్రం మాత్రం సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ మీద కూర్చుగలిపి కవితను అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఆ దిశలోనే వాళ్ళ మీద ఏదైనా కామెంట్ ఏదైనా చేసినా ఉంటుంది. కాకపోతే బెయిల్ కోసం మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించాలి. న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీదనే కవితకు బెయిల్ వస్తుందా లేదని చూడాలి. బ్రహ్మాజీ, ఒకవైపు కవిత బెయిల్ పిటిషన్, మరోవైపు హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు, మరొకటి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినది హైడ్రా. దీనికి సంబంధించి ప్రతిసారి ఢిల్లీని సంప్రదింపులు చేయడానికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా బయలుదేరి వెళ్ళడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు జైల్లో ఉండడంతో ఆమెను పరామర్శించేందుకు రకాల బెయిల్ ప్రయత్నాలు చేసుకోవడానికి అంటూ చాలా సందర్భాలు వెళ్తున్నారు. ఇదే సందర్భంగా బీజేపీ పెద్దలను కూడా చాలా సందర్భాల్లో కూడా రహస్యంగా మాట్లాడారు. కొన్ని ఒప్పందాలు అయినాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారనే వార్తలు కూడా గుప్పమన్నాయి. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొట్టివేసింది. అనవసరమైన వార్తలను మీడియా ప్రచారం చేస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు చాలా సందర్భాలు కలిసిన మాట వాస్తవం అనేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా కలవాలి. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు, ఆయన కంట్రోల్ చేయాల్సిందన్నట్టుగా సోనియాను, రాహుల్ను లేకపోతే కాంగ్రెస్ పెద్దలను కొంతమందిని కలిసే అవకాశంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది అధికారికంగా కలవటం కాదు, రహస్యంగా కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇందులో చర్చకు రానున్నది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, ఇక ఇతర అంశాలు వేస్తున్నాయో సీఎం రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఇదొక కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ.